సో హలో ఎవరీవన్, ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి స్లో మోషన్ క్లిప్స్ ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకుందాం. సో దీనికి వచ్చేసి మనకు ఇన్షాట్ యాప్ అండ్ ఎలైట్ మోషన్ యాప్ అయితే వర్క్ అవుతుంది. సో ఎలైట్ మోషన్ అయితే నేను యూజ్ చేసేది మోడ్ ఏపీకే. మీకైతే ఏపీకే కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే లింక్స్ అయితే ఇస్తా. ఈ ఎలైట్ మోషన్ ప్లే స్టోర్ది అయితే అప్డేట్ అయితే చేసేసుకోండి. అప్డేట్ చేస్తే అయితే మీకు స్లో మోషన్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చిన వారు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యూట్యూబ్లో స్లో మోషన్ క్లిప్స్ ఎలా తీసుకోవాలి అనేది కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఎవరీవన్, ఇప్పుడైతే మనం యూట్యూబ్ అయితే ఓపెన్ చేసేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది కదా. మీకు యూట్యూబ్ గురించి తెలిసిందే. సో వీడియోని అయితే ఇప్పుడు మనం ఏదైనా ఒక వీడియో తీసుకోవాలనుకుంటే వీడియో అయితే సెర్చ్ చేయండి. ఇటు మన రైట్ సైడ్ అయితే 3 డాట్స్ ఉంటాయి కదా. 3 డాట్స్ అయితే క్లిక్ చేసుకొని సెర్చ్ అనేది ఫిల్టర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 4K అయితే సెలెక్ట్ చేసుకోండి. 4K లేక HD అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్లై మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకైతే ఏ వీడియో కావాలో ఆ వీడియో అయితే క్లిక్ చేసుకోండి. సో నేనైతే ఈ వీడియో అయితే తీసుకుంటున్నా. ఈ వీడియో అయితే తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం క్వాలిటీ అయితే సెలెక్ట్ చేస్తాం కదా, అదైతే మనం ఫుల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో 1440 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో వీడియో అయితే HD ఉంటుంది. నేనైతే వీడియోని అయితే స్క్రీన్ రికార్డ్ తీసి అయితే పెట్టేసా. ఇప్పుడైతే మనం ఇన్షాట్ యాప్లోకి అయితే వెళ్ళి స్క్రీన్ రికార్డ్ అయితే మనం ఎలా స్లో మోషన్లో చేయాలో అదైతే తెలుసుకుందాం. సో బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడైతే టోటల్ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇన్షాట్ అయితే ఓపెన్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో అయితే క్లిక్ చేసుకొని న్యూ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు రీసెంట్గా స్క్రీన్ రికార్డు తీసింది ఉంటే అయితే పైన వచ్చేస్తుంది. 1 to 3 days అట్లా తీసిన స్క్రీన్ రికార్డ్ అయితే మనం ఇక్కడ సెర్చ్ చేసుకోండి. కింద అయితే ఉంటుంది. సో మనం స్క్రీన్ రికార్డులకు అయితే వెళ్దాం. స్క్రీన్ రికార్డ్ ఎక్కడ ఉందో అదైతే చూసుకోండి. సో నాదైతే స్క్రీన్ రికార్డ్ ఈడైతే ఉంది. సో ఇప్పుడైతే మనం ఆ క్లిప్ని అయితే యాడ్ చేసేసుకుందాం. క్లిప్ క్లిక్ చేసుకొని రైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్షాట్ అనే నేమ్ అయితే వస్తుంది కదా. నేమ్ అయితే రాంగ్ సింబల్ అయితే క్లిక్ చేసుకొని ఫ్రీ రిమూవ్ అయితే క్లిక్ చేయండి. సో నెట్ ఆన్ చేస్తూ ఉంటే మాత్రం యాడ్స్ అయితే వస్తాయి. నెట్ ఆఫ్ చేస్తుంటే యాడ్స్ అయితే రావు. ఓకే ఫ్రెండ్స్, కొంచెం అయితే టైం తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్, యాడ్ అయితే ఇలా రిమూవ్ అయితే చేసేసుకోండి. సో వీడియో అయితే ఇలా రిమూవ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనకు కావాల్సింది లాస్ట్లో 2 క్లిప్స్ అయితే కావాలి. 2 క్లిప్స్ అయితే తీసేసుకుందాం. సో ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ని అయితే మనం కట్ చేసుకుందాం. అది ఎలా అంటే మన ఇట్లా స్క్రోల్ అయితే చేసేసుకోండి. సో కట్ అయితే చేసేసుకోండి. ఆ వీడియోని డిలీట్ చేసేసుకోండి. సో ఆ వీడియో ఎంత అవుతుందో అంత అయితే మళ్ళీ ట్రిమ్ అయితే చేసేసుకోండి. సో కట్ చేసాం, డిలీట్ చేసాం. నెక్స్ట్ ఇదైతే మనకు 9 seconds అయితే ఉంది కదా. మనం అయితే ఫస్ట్ అయితే ఏ రేషియో కావాలో ఆ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 4.5 రేషియో అయితే తీసుకున్నా. వీడియోని అయితే ఫుల్ చేసేసుకున్నాం. సో మంచిగా అయితే అడ్జస్ట్ చేసుకున్నాం జూమ్ చేసి. మంచిగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా మీడియాలోకి అయితే వచ్చేలాగా చూసుకోండి వీడియోని అయితే. ఓకే ఫ్రెండ్స్, రైట్ అయితే క్లిక్ చేసుకోండి. సో వీడియో అయితే ఇలా ఉంటుంది కదా. కొంచెం అయితే ఇలా జరుపుకోండి. సో మధ్యలోకి అయితే వచ్చేలా చూసుకోండి. లాస్ట్ ఎండింగ్ మధ్యలోకి వచ్చేలా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇలా రైట్కి అయితే జరుపుకున్న తర్వాత మనకు స్పీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో స్పీడ్ అనే ఆప్షన్ని ఇప్పుడు మనం మైనస్ చేసుకున్నాం అనుకో స్లో అవుతుంది వీడియో అయితే. ప్లస్ చేసుకున్నాం అనుకో స్పీడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా అయితే మనకు ఎంత కావాలో అంత అయితే స్లో చేసుకుంటే. సో వీడియో చూడండి, ఇంతకు ముందు అయితే 9 seconds ఉండే, ఇప్పుడు 1 minute అయితే అయింది. సో ఇలా. సో ఇప్పుడు చూడండి 3 minutes అయితే అయింది వీడియో. ఓకే ఫ్రెండ్స్, 3.0 millimeters అయితే అయిపోయింది. సో ఇదే వీడియోని మనకు స్పీడ్ అండ్ స్లో ఇలా వచ్చేలా అంటే కర్వ్స్ అయితే యాడ్ చేసుకోండి. సో స్టార్టింగ్ 1 కర్వ్ అయితే పైకి అన్నాం అనుకో స్పీడ్ అవుతుంది. సెకండ్ అయితే స్లో. మళ్ళీ స్పీడ్ కావాలనుకుంటే మళ్ళీ పైకి. ఓకే, మన రీల్స్ టైప్ అయితే చేసుకోవాలనుకుంటే ఇలా రైట్ క్లిక్ చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే ఇలా వస్తుంది. సో సౌండ్ అయితే ఉందిగా, సౌండ్ అయితే వాల్యూమ్ అయితే మ్యూట్లో పెట్టుకోండి.
ఓకే ఫ్రెండ్స్, దీనికైతే మనకు ఫిల్టర్స్లో అయితే వెళ్ళి ఇప్పుడు అడ్జస్ట్లోకి అయితే వెళ్ళి షార్ప్నెస్ అయితే యాడ్ చేసుకోండి. ఒక 1 or 3 ఇలా షార్ప్నెస్ యాడ్ చేసుకున్న తర్వాత వీడియో అయితే ఇంకా హెచ్డి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే పైన సేవ్ సింబల్ ఉంటుంది కదా, సేవ్ అయితే క్లిక్ చేసుకోండి. 1080 కాడ 2K అయితే సెలెక్ట్ చేసుకోండి. సేవ్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత సో వీడియో అయితే సేవ్ అయిపోతుంది. సో ఇలా సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం. సో మనకైతే వీడియో క్వాలిటీగా అండ్ స్మూత్నెస్ అయితే కావాలనుకుంటే స్మూత్నెస్ అయితే 4K ఎలా కావాలో అదైతే నేనైతే ట్యుటోరియల్ అయితే చేస్తా. వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఎవరైనా కొత్త వచ్చిన వారు ఉంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఎలర్ట్ మోషన్లో కూడా ఎలా స్లో మోషన్ చేయాలో అయితే చెప్తా. సో ఎలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ ట్యాప్ చేసి మనకు ఇష్టమైన రేషియో అయితే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సింబల్ ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళి సో ఇంతకుముందు తీసుకున్న లేయర్ ఉంది కదా, సో ఆ లేయర్ అయినా కావచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అయితే చేసుకోవచ్చు. సో స్క్రీన్ రికార్డ్కి అయితే వెళ్దాం. సో ఇదైతే తీసుకున్నాం. ఇప్పుడు ఆ క్లిప్ అయితే మన ఎండింగ్లో ఉంది కాబట్టి చూసుకున్నాం, కట్ చేద్దాం. ట్రిమ్ అయితే చేసిన తర్వాత ఇది కదా ట్రిమ్ అయితే చేసుకున్నాం రైట్ సైడ్. ఓకే ఫ్రెండ్స్, ట్రిమ్ చేసుకున్న తర్వాత దీని అయితే జూమ్ అయితే చేసుకోండి. సో జూమ్ చేయకుండా పర్లేదు కానీ జూమ్ అయితే చేసేసుకోండి. సో ఇప్పుడైతే ఇదైతే మనకు 20 seconds అయితే ఉన్నది కదా, సో 20 దాన్ని అయితే మనం స్పీడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇలా మన లెఫ్ట్ సైడ్ అయితే స్పీడ్ అండ్ స్లో ఆప్షన్ ఉంటుంది. సో రైట్ సైడ్ అంటే స్పీడ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ అంటే స్లో అవుతుంది వీడియో అయితే. సో ఇలా కూడా స్లో మోషన్ అయితే చేసేసుకోవచ్చు. సో ఎలర్ట్ మోషన్ యాప్ లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా, ఇంకా అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తా, వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకెవరైనా కొత్తగా వచ్చిన ఉంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియోలో అయితే ఏంటి, నెక్స్ట్ వీడియోలో అయితే మనకు ఇంకా హై క్వాలిటీ వీడియోస్ ఎలా తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోలో అయితే ఇంతే, బాయ్.